ప్రియమైన బిడ్డలారా క్రీస్తు సమాధానం కలుగును గాక ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? కొద్దిగా లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని మడుచున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవడం తెలియస్తుంది. బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలోను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుడు వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. నిన్ను దీవించేవారు దీవింపబడుదురు. ఆదికాండము 27:29 కనుక తెలియట్లారు. ఈ వాగ్దానం బట్టి నేను తెలుసుకోవాలండి. ఇదని మీకు ఒక ప్రశ్న. మీరు ఇతరులను దీవించేవారుగా ఉంటున్నారా? ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నిన్ను దీవించేవారు దీవింపబడుదురు. మనము ఒకవేళ ఎవరైనా మనం దీవించినా మనము దీవించబడతాం, వాళ్ళు దీవించబడతారు. ఇక్కడ ఈ వాగ్దానం ఎవరితో చేశారంటే ప్రభు అయిన యెహోవా దేవుడు అబ్రహాముతో చేసినట్లు మరి ఆది కాండంలో మనం తెలియజేయబడుతుంది. ఆ దినమున దేవుడు అబ్రహాముకు చేశారు. మరి ఈ దినమున దేవుడు మనకు కూడా చేస్తున్నారు. కనుక మనము ఇతరులను దీవించే వారిగా ఉన్నారు. ఇతరులను బట్టి మనం దీవెన వచనాలు పలుకు వారిగా ఉంటే మనము దీవింపబడతాం, మరి వారు కూడా దీవింపబడతారని తెలియజేస్తున్నారు. కనుక విశ్వాసం తెచ్చుకోండి, వాగ్దానంతో ప్రార్థన చేసుకోండి. దేవుడు మాటలు దీవించును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం మెస్కి ప్రార్థనము. దేవుని వాగ్దానం మీ ఆత్మ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం నిన్ను దీవించేవారు దీవింపబడుదురు. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఉన్న రోగులంటే వారిని స్వస్థపరచండి. ఏదైనా ఎవరైతే పుట్టిన చరించుకోవాలో సాయం చేయండి. మరి ఎంతమంది రోగులను స్వస్థపరచండి. ఎంతమంది సేవకుల సంఘంలో ఉన్న వారందరినీ కాచుకోమని అభివృద్ధిపరచండి. మా భారతదేశం ఎటువంటి అల్లాలను జరగకుండా సాయం చేయండి. ఇస్రాయేల్ దేశాన్ని మీకు కాపుదలు తెచ్చండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. యెరూషలేము పట్టణాన్ని మీకు కాపుదలు తెచ్చండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో 100 జీవితంలో వాగ్దానం నెరవేర్చండి. యేసునామములో ఇచ్చినాం తండ్రి ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. నేను మమ్మల్ని దీవించును గాక ఆమేన్.